టీజీ20 ఫస్ట్ టైం తెలంగాణలో ఇంట్రడ్యూస్ చేయడం, దట్టు ఈనాడు లాంటి సంస్థలు టీంలు తీసుకోవడంతో టీజీ20కి ఆల్మోస్ట్ టీ20 లెవెల్లో గుర్తింపు వచ్చింది. నేను చూస్తూ ఉన్నాను, అంటే రెగ్యులర్గా జరిగే మ్యాచ్లు లేకపోతే స్టేడియంలో జనాలు వచ్చేదాన్ని బట్టి. సో రూరల్ టాలెంట్ను ఈరోజు గుర్తించడానికి మీకు భవిష్యత్తులో ఇది ఒక మంచి ప్లాట్ఫామ్గా మారుతుంది. మీ టాలెంట్ని ఎవరైనా చూడాలనుకున్నా, టాలెంట్ హంట్లో పికప్ చేసుకోవాలనుకున్నా, ఇక్కడ నుంచి నెక్స్ట్ లెవెల్ వెళ్ళడానికి మీకు మంచి అవకాశం ఉంటుంది. టీం ప్రతిసారి గెలవాలని లేదు, ప్రతిసారి ఓడిపోవాలని లేదు. కానీ టీం మొత్తంగా ఒకవేళ ఓడినా అందులో కొంతమంది బాగా రాణించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు అందరూ కూడా ఖచ్చితంగా ప్రత్యేకమైన దృష్టితోని ఈ ఏజ్లో మీరు చేయాల్సిన, మైదానంలో ఉండాల్సింది ఇడిచిపెట్టి మీరు ఇతర అట్రాక్షన్స్లో పడ్డారంటే మీ లైఫ్ అంతా పోతుంది. ఎందుకంటే కొంతమంది క్రికెట్ ప్లేయర్స్ హిస్టరీ మీరు చూడండి, ముంబై నుంచి వచ్చిన క్రికెట్ ప్లేయర్స్ కొంతమంది ఇండియా టీంలోకి రాగానే వాళ్ళు ఫోకస్ షిఫ్ట్ అవ్వడం వల్ల వాళ్ళ కంప్లీట్ కెరీరే పోయింది. కానీ సచిన్ టెండూల్కర్ లాంటి వాళ్ళు కంప్లీట్గా కమిట్మెంట్తో ఆడడం వల్ల వాళ్ళు చాలా సంవత్సరాలు టీంలో సర్వైవ్ అయ్యారు. మీ అందరికి కూడా అదే స్ఫూర్తి. ఇప్పటికి కూడా క్రికెట్ అంటే సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, ధోని, విరాట్ కోహ్లీ, ఒక 3-4 పేర్లు ఏ రెఫరెన్స్ వచ్చినా, ఏ కంటెక్స్ట్ వచ్చినా వాళ్ళ పేర్లు తీసుకొని చెప్పే పరిస్థితి ఉంది. సో ఎందుకు అని అంటే వాళ్ళు ఈ ఆట పట్ల చూపించిన గౌరవం కానీ, కమిట్మెంట్ కానీ, కేటాయించిన సమయం వాళ్ళకి ఆ గుర్తింపు తీసుకొచ్చి పెట్టింది. మీ అందరు కూడా అట్లాంటి దృష్టితోనే, ఆలోచనతోనే మీరు ఇందులో పాల్గొనండి. ఈరోజు మీరు టీజీ20 ఛాంపియన్షిప్ గెలిచినందుకు మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ, మీకు ఒక మంచి సంస్థ అండగా నిలబడ్డది. చాలామందికి ఏ సంస్థలు అండగా నిలబడలేదు. ఇప్పుడు అజరుద్దీన్ గారిని కావచ్చు, లేకపోతే చాలామంది మన దగ్గర నుంచి వచ్చిన వాళ్ళకి ఎవరికి ఏ ఒక్క సంస్థ కానీ, లేదా వాళ్ళ ఫ్యామిలీస్ కూడా గొప్పగా బ్యాక్గ్రౌండ్ ఉన్నోళ్ళు కూడా కాదు. ఈరోజు మీకు ఈనాడు, ఈటీవీ లాంటి సంస్థ మీ వెనకాల నిలబడ్డదంటే మీకు 1000 ఏనుగుల బలం. మీ టాలెంట్ అనేది మీరు ఇంకా మీరే, ద స్కై ఇస్ ద లిమిట్ ఫర్ రైజ్. మీరు ఎదగడానికి ఏం కావాలనో 100% ఈనాడు, ఈటీవీ సంస్థలు ఉన్నాయి. ఎలా ఎదగాలనేదే మీ లక్ష్యంగా పనిచేయాలి. తప్పకుండా ఇంట్లోకి వెళ్ళి దేశ ప్రతిష్ట పెంచేంత మంచి క్రీడాకారులు వస్తారని నేను భావిస్తున్నాను. మరొకసారి మీకు అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.